హలో ఫ్యామిలీ, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఇట్లా మీ బెజవాడ అమ్మాయి మీ హర్షవర్ధన్. నేనైతే ఇవాళ బ్లౌజ్ పీస్ తోటి అమ్మవారి అలంకారం ఎట్లా చేయాలైతే చూపిస్తానండి. సో చాలా సింపుల్గా అయితే ఉంటుందన్నమాట. నేను ఇక్కడ 1 మీటర్ బ్లౌజ్ పీస్తోనే అమ్మవారి అలంకారం ఎట్లా చేసుకోవాలో కూడా చూపిస్తాను. ఈ వీడియోలో నేను 2 డిఫరెంట్ స్టైల్స్లో అయితే అమ్మవారి అలంకారం అయితే చేశానండి. ఈ ఫుల్ వీడియో అనేది ఎక్కడ మిస్ కాకుండా అయితే చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుందన్నమాట. ఇక్కడ నేను అమ్మవారిని కట్టేదానికన్నా ముందు నేను ఇవన్నీ సెట్ చేసుకుంటున్నాను అనమాట. మనకు అమ్మవారి ఎంత ఎత్తులో కావాలి, బిందులు కానీ లేదా మీ దగ్గర ఉన్న చెంబులు కానీ యూజ్ చేసుకోవచ్చు. సో ఇక్కడ నేనైతే షోల్డర్ పార్ట్కి ఇట్లా నేనైతే సువ్వ ఉందనమాట. ఆ సువ్వని యూజ్ చేసి నేను టై చేసుకుంటున్నాను అనమాట. అంతే, ముందు ప్రిపరేషన్స్ అన్ని రెడీగా పెట్టుకుంటే సో దట్ మనకి ఏంటంటే ఈజీగా ఉంటుందని చెప్పేసి ఇలా అయితే చేస్తున్నాను. నేను బ్లౌజ్ పీసులు పెట్టేదానికి నాకైతే ఈ ఎత్తు అయితే సరిపోతుందండి. ఎందుకంటే నేను ఇక్కడ 2 డిఫరెంట్ స్టైల్స్ చూపిస్తున్నాను కాబట్టి. ఇది సింగిల్ వన్ అనమాట. ఇది 2 బ్లౌజ్ పీసులు యూజ్ చేసి మనం అమ్మవారిని అయితే కడతాం అనమాట. వీడియో తీసి కూడా చాలా డేస్ అవుతుందన్నమాట. బిఫోర్ ఏంటంటే నేను ఈ వీడియో అప్లోడ్ చేశాను కన్నా ముందు అమ్మవారి అలంకారం శారీ అయితే వీడియో అప్లోడ్ చేశాను. ఆ వీడియో అయితే ఫుల్ వీడియో చెక్అవుట్ చేసేయండి, నేనైతే డిస్క్రిప్షన్లో ఇస్తాను. ఇక్కడ తీసుకున్న బ్లౌజ్ పీసులు 3 కూడా 1 మీటర్ వేనమాట. ఇక్కడ మీరు చూసినట్లయితే వీడియోలో నేను కుర్చీళ్ళు అయితే పెట్టుకుంటున్నానండి. కుర్చీళ్ళు అయితే పెట్టేసుకున్న తర్వాత మనకి ఇక్కడ కదలకుండా పిన్నీసులతో అయితే సెక్యూర్ చేసేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫుల్గా అయితే కదలకుండా అయితే కుర్చీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను. ప్రతి చోట కూడా నేనైతే పిన్నీసులతో అయితే సెక్యూర్ చేసేసుకుంటున్నానండి. అండ్ అలాగే సెకండ్ బ్లౌజ్ పీస్ కూడా నేనైతే యాజ్ ఇట్ ఈస్గా నేనైతే కుర్చీళ్ళు అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. దీనికి క్లాత్ వచ్చేసి నేనైతే హాఫ్ పట్టు క్లాత్ అయితే తీసుకుంటున్నానండి. సో ఎగ్జాక్ట్గా అయితే బాగుంటుంది. ఒక ప్లెయిన్ క్లాత్ అలాగే ఒక డిజైనర్ క్లాత్ అయితే తీసుకుంటే బాగుంటుందని చెప్పి నేనైతే ఇట్లా తీసుకుంటున్నాను అనమాట. దాన్ని కూడా కుర్చీలు అయితే పోసుకుని పిన్నీస్ అయితే పెట్టేసుకుంటున్నాను అనమాట. చూశారు కదండి, 2 బ్లౌజ్ పీసులు కూడా నేనైతే పిన్నీసులతో ఇట్లా సెక్యూర్ అయితే చేసేసుకుంటున్నాను అనమాట. సో ఇప్పుడు మనం వీటిని అయితే ఐరన్ చేసుకుంటున్నాం అనమాట. ఈ బ్లౌజ్ పీస్ అనేది ఎంత చేత్తో అణగదీసినా అసలు అణగట్లేదని చెప్పేసి నేనైతే ఐరన్ చేస్తున్నానండి. ఇప్పుడు నేను ఫోల్డ్ చేసుకున్న ఈ బ్లౌజ్ పీసులు 2 కూడా నేనైతే మొత్తం కంప్లీట్గా ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ కూడా చెక్కు చెదరకుండా నీట్గా ఉంటుందని చెప్పేసి అలా స్ట్రైట్నింగ్ చేస్తే ఏంటంటే మనకి పెట్టేటప్పుడు కూడా కుచ్చులు చాలా నీట్గా కనిపిస్తాయి అనమాట. ఇది సెకండ్ బ్లౌజ్ పీస్ అనమాట. మీకు కొంచెం కట్టేదానికి కొంచెం డిఫికల్ట్గా ఉంటుంది. ఈ వీడియో ఎక్కడ మిస్ కాకుండా అయితే చూస్తే మీకు క్లియర్గా అయితే అర్థమవుతుంది. నేనైతే దీన్ని కూడా 1 మీటర్ దాకా తీసుకుంటున్నాను అనమాట. ఇది కూడా బ్లౌజ్ పీస్ శారీలోదే అనమాట. ఈ బ్లౌజ్ పీస్కి ఒక సైడ్ అయితే బార్డర్ వచ్చిందనమాట, ఇంకో సైడ్ అయితే బార్డర్ రాలేదండి. మనకి బార్డర్ రాని సైడ్ అయితే మనం కుర్చీళ్ళు అయితే పెట్టుకోవాలి. అది కూడా సగం వరకే అనమాట. ఎక్కడా కదలకుండా ప్రతి చోట మనం కుర్చీళ్ళు పెట్టుకున్నప్పుడు పిన్నిస్తో ఏంటంటే సెక్యూర్ చేస్తే మనకైతే కుర్చీలు ఊడిపోకుండా ఉంటాయి. చాలామందికి ఏంటంటే చిన్న చిన్న కుర్చీళ్ళు పెట్టడం సాధ్యం కాదు కాబట్టి ఇక్కడ నేను చూపిస్తున్నట్టుగా 4 వేళ్ళ సైజుని అయితే తీసుకొని నేనైతే కుర్చీళ్ళు అయితే పోసుకుంటున్నాను అనమాట. ఈ 1 మీటర్ బ్లౌజ్ పీస్కి నేనైతే సగం వరకే కుర్చీళ్ళు అయితే పెట్టుకొని అదర్ సైడ్ ఏంటంటే వదిలేసాను అనమాట. ఈ బ్లౌజ్ పీస్ అనేది మనం ఇంకొంచెం డిఫరెంట్గా అయితే మనం కట్టబోతున్నాం అనమాట. నేనైతే ఇంకో సైడ్ వదిలేసానని చెప్పాను కదండి. ఈ బార్డర్ సైడ్ అయితే నేనైతే కుర్చీళ్ళు అయితే కంప్లీట్గా పెట్టుకోలేదు. ఈ బార్డర్ ఉన్న సైడ్ ఏంటంటే ఇప్పుడు మనం చిన్న చిన్న కుర్చీలు ఇటు సైడ్ నుంచి పెట్టుకోవాలన్నమాట. ఇక్కడ వీడియోలో చూస్తున్నట్టు మీరు ఎక్కడ మిస్ కాకుండా చూస్తే మీకైతే క్లియర్గా అర్థమవుతుంది. ఈ బార్డర్ని హాఫ్కి ఫోల్డ్ చేసి ఇక్కడ నాకు 2 కుర్చీళ్ళు వచ్చేటట్టు తీసుకుంటున్నాను అనమాట. ఈ కుర్చీళ్ళు మొత్తాన్ని కూడా మనం పిన్నీస్ అయితే సెక్యూర్ చేసేసుకోవాలి. ఇలా ఫుల్ లెంత్ వస్తే సరిపోతుంది. ఇటు సైడ్ మనం మొత్తం కుర్చీళ్ళు పెట్టాల్సిన అవసరం లేదనమాట. సో మీరు మధ్యలో చూస్తున్నట్లయితే వదిలేశాను. ఈ బార్డర్ వరకే నేనైతే కుర్చీళ్ళు పెట్టుకుంటున్నానండి. మీరు ఇక్కడ చూస్తున్నట్లయితే క్లియర్గా నేనైతే సగం వరకే కుర్చీళ్ళు అయితే పెట్టాను. అదర్ సైడ్ ఏంటంటే ఇంకో సైడ్ కుర్చీళ్ళు అయితే పెట్టాను అనమాట, బార్డర్ సైడ్ వచ్చేటట్టు. వీటిని కూడా నేను ఐరన్ అయితే చేసుకుంటున్నానండి. మనం పెట్టుకున్న కుర్చీళ్ళ సైడ్ అలాగే మనం ఇందాక తీసుకున్న బార్డర్ సైడ్ కూడా మనమైతే కంప్లీట్గా ఐరన్ చేసుకుంటే ఇంకా లుక్ అనేది చాలా బాగా కనిపిస్తుంది. ఐరన్ చేయడం అయితే అయిపోయిందండి. ఇక్కడ మీరు చూసినట్లయితే నేనైతే చక్కగా అయితే ఐరన్ చేసుకుంటున్నాను అనమాట. ఇప్పుడు మనమైతే ప్రాసెస్లోకి అయితే వెళ్ళిపోదాము. ఇది మొదటి స్టైల్ అండి. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే బింది అలాగే ఒక చెంబు తీసుకుంటున్నాను అనమాట. నాకైతే 1 మీటర్ బ్లౌజ్ పీస్కి ఈ లెంత్ అయితే సరిపోతుంది అనిపించింది. కుర్చీలను అయితే నేనైతే బిందికి మధ్యలో అటు ఇటుకైతే నేనైతే కుర్చీళ్ళు అయితే వేసాను అనమాట. ఈ కుర్చీళ్ళు అనేవి నేను తీసుకున్న లెంత్కైతే నాకు ఇది సరిపోతుంది. మనం ఏంటంటే పైన చెంబులో నేను ఎక్కడ వెయిట్ పెట్టలేదు కాబట్టి అది అటు ఇటు కదిలిపోతుంది అనమాట. సో మీరేంటంటే బరువు అయితే పెట్టుకోండి. అందులో బియ్యం పోసుకోవడం వల్ల ఏంటంటే కదలకుండా ఉంటుంది. ఇప్పుడు మనం బ్యాక్ సైడ్ వదిలేసిన సగం పార్ట్ని కూడా మనమైతే ఫ్రంట్ సైడ్ ఇట్లాగా బ్లౌజ్ పీస్ని ఇట్లా అరేంజ్ చేసుకోవాలన్నమాట. క్లియర్గా చూస్తున్నట్లయితే నేను బ్లాక్ సైడ్ వదిలేసిన హాఫ్ పార్ట్ని రెండింటిని కూడా ఇట్లా జాయింట్ చేసుకుంటున్నాను. ఇట్లా మనం కుర్చీలు పోసి పెట్టుకోవడం వల్ల ఏంటంటే అమ్మవారిని కట్టేదానికి కూడా చాలా తేలిగ్గా ఉంటుంది, అలాగే ఫాస్ట్గా అయిపోతుంది అనమాట. మనం బ్లౌజ్ పీస్తో పెడుతున్నాం కాబట్టి. ఇక్కడ నేనైతే అమ్మవారి ఫేస్ అయితే పెట్టేసాను అనమాట. అలాగే మనం ఇక్కడ ఆర్నమెంట్స్ అయితే యాడ్ చేసుకోవచ్చు. కొంతమందికి శారీస్ కట్టాలన్నా కుదరచ్చు, కుదరకపోవచ్చు. కాబట్టి ఇట్లా బ్లౌజ్ పీస్తో కట్టడం వల్ల ఏంటంటే చాలా సులువుగా అయితే ఉంటుంది. మనకి ఏంటంటే మనం అమ్మవారిని పెట్టుకున్నామన్నా డివైన్ ఫీలింగ్ అయితే వస్తుందన్నమాట.
ఇంక ఇక్కడి నుంచి అయితే మీరు అమ్మవారికి పువ్వులు మాల కానీ పువ్వులు కానీ పెట్టుకోవచ్చు అనమాట. అలాగే గాజులు కూడా పెట్టుకోండి. నేనైతే ఇక్కడ 2 ఏనుగులు అయితే పెట్టాను అనమాట. ఇది లుక్ అయితే ఎట్లా ఉందో నాకైతే కమెంట్ ద్వారా తెలియజేసేయండి. ఇప్పుడు మనం సెకండ్ స్టైల్లోకి అయితే ఎంటర్ అయిపోతున్నాం అనమాట అమ్మవారికి. ఇక్కడ నేను 2 బ్లౌజ్ పీసులు యూస్ చేసి అమ్మవారిని అయితే డ్రేప్ చేస్తాను అనమాట. ఇక్కడ చిన్న వీడియో క్లిప్పింగ్ అయితే మిస్ అయ్యిందండి. ఇక్కడ హాఫ్ పార్ట్ అనేది నేను అమ్మవారికి చెంబులో అయితే సగం పార్ట్ అయితే ఉంచేసాను అనమాట. సగం పార్ట్ అనేది నాకు ఎంత లెంత్ అయితే కావాలో ఆ లెంత్ వరకు నేనైతే అమ్మవారిని అయితే తీసుకుంటున్నాను. బ్లౌజ్లో సగం పార్ట్ వరకే మనం అయితే తీసుకుంటున్నాం అనమాట. మిగిలిన సగం పార్ట్ కూడా మనకి చెంబులో అయితే ఉంటుంది. ఇక్కడ సెకండ్ బ్లౌజ్ పీస్ని అయితే నేను చున్నీలాగా అయితే తీసుకొని ఇట్లా అయితే ఫోల్డ్ చేసుకుంటున్నాను అనమాట. ఇలా ఫోల్డ్ చేసుకున్న రాని వాళ్ళు అయితే ఇట్లా కూడా ఫోల్డ్ చేసుకోవచ్చు. ఇక్కడ చూస్తున్నారు కదా, నేనైతే సగం అటు సగం ఇటు అయితే అడ్జస్ట్ చేశాను. ఇట్లా పెట్టుకున్న దాన్ని మనమైతే పిన్నీస్ అయితే అడ్జస్ట్ చేసేసుకోవాలన్నమాట, కదలకుండా ఉంటుంది. సో దట్ ఇక్కడ నేనైతే ఫస్ట్ తీసుకున్న డిజైనర్ పీస్ని కుర్చీలు ఉన్నాయి కదండి, ఈ కుర్చీలను కూడా ఒకసారి అయితే సెట్ చేసుకుంటున్నాను అనమాట. ఎక్కడ కదలకుండా ఉంటే మనకైతే లుక్ నీట్గా వస్తుంది. ఇంక ఇక్కడ నుంచి కూడా మనం అమ్మవారికి యాక్సెసరీస్ అని యాడ్ చేసుకోవచ్చు. నా వడ్డానం, గాజులు, నెక్లెస్ ఇట్లా అయితే యాడ్ చేసుకోవాలన్నమాట. లిటరలీ నాకైతే నిజం చెప్పాలంటే నాకైతే ఈ పర్పుల్ కలర్లో అమ్మవారికి ఎప్పుడైతే వడ్డానం పెట్టానో నాకైతే లుక్ మాత్రం చాలా క్లాసీగా అయితే అనిపించింది అనమాట. అలాగే ఇక్కడ నేను అమ్మవారి ఫేస్ అయితే అడ్జస్ట్ చేసేసుకుంటున్నానండి. ఇక్కడ నుంచి అయితే మన అమ్మవారికి పువ్వులు మాల కానీ పువ్వులు కానీ యాడ్ చేసుకోవచ్చు అనమాట. సో ఇక్కడతోటి అమ్మవారి 2 స్టైల్ ఆఫ్ అలంకారాలు కూడా కంప్లీట్ అయిపోయాయి అనమాట. మీకు ఏదైతే నచ్చిందో నాకైతే కామెంట్ ద్వారా తెలియజేసేయండి. నచ్చితే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి, లైక్ చేయండి, షేర్ కూడా చేసేయండి గైస్. నమస్తే, మరి ఇకైతే ఉంటాను, బాయ్.